ప్రతిదీ నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ స్టేజ్ నుంచి నేను చూసిన వాళ్ళల్లో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఇదే వచ్చేది. అంటే నేను రీసెంట్గా కూడా ఇంకొక స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన కూడా ఒక ఆర్టిస్టే, స్టేజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు. ఆయన అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు. సో సేమ్ ఆన్సర్స్ అనిపించింది అనమాట. అంటే నాకు ఇది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర అంతా ఇదే ఉంటుందా అనిపించింది నాకు. ఈజ్ తీసుకుంటేనే మనకు లైఫ్. నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అని సేమ్ రెస్పెక్ట్ నేను ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, కుదరకపోవచ్చు. ఇప్పుడు నేను హీరోగా చేశాను, హీరో నుంచి నేను ఇప్పుడు ఐ పుష్ మై సెల్ఫ్ టు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాజ్ ఎ ఫాదర్ రోల్. దెన్ సార్ హీరో గారు వస్తున్నారు అంటారు, నా ముందే అంటారా, యా ఫైన్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మనశ్శుడు తర్మ చేసినప్పుడు రామప్రభ గారు నాకు నానమ్మ, అనంత్ నాగ్ గారు నా ఫాదర్. ఓకే. సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ అనంత్ నాగ్, ఆయన టీవీ సీరియల్ చేస్తే ఆయన నా ఫాదర్ క్యారెక్టరు, ఆయనకి నేను కొడుకు, మా నాన్నమ్మేమో రామప్రభ. పెద్ద కాస్ట్ మధ్యలో నేనున్నా. రామప్రభ గారిని నేను ఫేస్ చేసిన ప్రతిసారి ఆవిడ అందుకొని సన్మానం లేదు, ఆవిడకు లభించిన గౌరవం లేదు. బట్ పరిస్థితులు తారుమారైతే కదా. వన్స్ అపాన్ ఏ టైం ఆ రోజున ఉన్నది ఈ రోజు ఉండకపోవచ్చు. ఈ రోజున మనకు అంత గౌరవం ఇవ్వరు, ఆ రోజున ఇచ్చినంత గౌరవం ఈ రోజు ఇవ్వరు. ఆ రోజున మీకు ఏవేవో ఇచ్చి ఉండొచ్చు, ఈరోజు సపరేట్ రూమ్ కూడా ఇవ్వరు. అందరితో పాటు క్యాజువల్గా ఉండాల్సి రావచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసామనుకోండి ఎంత ఇబ్బంది అవుద్ది. నేను దాంతో కూర్చొని మాట్లాడుకుంటుండే, నేను ఒక్కడనే పక్కన చేరేసుకొని కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా చూస్తే నాకు నరసింహరాజు గారు చాలా గొప్పగా అనిపిస్తారు. ఎందుకు చెప్పనా, ఆయన ఇప్పటికీ అవసరమైతే లోకల్ బస్ కూడా ఎక్కేస్తారు, అవసరమైతే ఆటో కూడా ఎక్కేస్తారు. నేను ఒకసారి ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన సీరియల్లో, పక్కన కూర్చొని, సార్ అసలు మీరు పున్నమి నాగులో మీరు హీరో, చిరంజీవి గారు విలను, అసలు చిరంజీవి గారేమో మెగాస్టారు, మీరేమో ఈరోజు నా లోహిత్ అనేవాడికి ఫాదర్గా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఏంటి, యాక్ట్ చేస్తున్నా కదా అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా సార్, అవన్నీ పట్టించుకోవద్దు మనం, అవన్నీ పట్టించుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అన్నాడు. తర్వాత ఏదో క్యాజువల్గా పిచ్చపాటి మాట్లాడుకున్న టైంలో, సార్ నాకు ఒక్కటి అనిపించింది సార్, మీరు బహుశా చిరంజీవి గారిలాగా ఆ ఫైట్లు డాన్స్లు ఇవి చేయలేక మీరు దూరం అయిపోయి తగ్గించారేమో, అందుకని వేరే వాళ్ళు క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయారేమో అన్నా. మనమంతా నోటిదూల కదా. అన్న తర్వాత ఏదో ఇట్లాంటివన్నీ చెప్పుకున్న తర్వాత, చిరంజీవి గారు డూప్ లేకుండా యాక్ట్ చేసేవాళ్ళు, మీరు డూప్ పెట్టుకున్నారు అందుకే మీరు హీరో అవ్వలేదు అన్న. అంటే గుర్రపు స్వారీ చేస్తే డూపుని పెట్టేవాళ్ళు అంట, మీరు నా డూప్ ఉంటేనే అది ఇది అన్నారంట. లోహిత్ ఇప్పుడు నేను గుర్రం ఎక్కాను, మరి హీరో అని నీకు తెలుసు, నేను హీరో అని గుర్రానికి ఏం తెలుసు అన్నట్టు. అది తీసి తుప్పలో పడేసింది అనుకో, డబ్బులు అడిగి దొరుకుతాయి. కరెక్టే కదా, గుర్రానికి తెలియదు కదా ఈయన హీరో అని. అది గుర్రం ఎవరెక్కినా అదే పరిగెడతారు. సో దట్ వేర్ ఆర్టిస్ట్ అనేవాడు తన్ని తాను కాపాడుకోవాలి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం రియలిస్టిక్గా కనపడాలి. వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్, వాళ్ళు చేసిన ఇది వేరు కాబట్టి పీపుల్ బికేమ్ స్టార్స్, సూపర్ స్టార్స్ అట్లా అయిపోయింది.